చంద్రబాబు రాకతో ఏపీ ప్రజలకు జగన్ పీడ వదిలిందని మంత్రి నారాయణ అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు దినదిన గండంగా ఉండేదన్నారు. సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి అరాచకపు పాలన చేశాడంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం జగన్ రాబోయే జూన్ నెలలో 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రకరకాల అసత్య ప్రచారాలు సాగిస్తున్న నేపథ్యంలో దీనిపైన టీడీపీ శ్రేణులే కాదు కూటమి శ్రేణులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సీరియస్ అవుతున్నారు. మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వారు ఏమంటారు సార్ దీని మీద అసత్య ప్రచారాలు? అసలు వెన్నుపోటు అంటే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తల్లికి చెల్లికి వెన్నుపోటు పడిసిన వ్యక్తి అతను వెన్నుపోటు అనే మాటని అసలు ఆ పదాన్ని ఎత్తే అర్హత అతనికి లేదు. అతను చేసిన అరాచక పాలన, అతను పెట్టిన ప్రజల కష్టాలు, భయభ్రాంతులు రాష్ట్రం అంతా నిద్ర ఉదయాన్నే లేస్తాయి. ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఉదయం లేయంగానే ఏమి నిస్తుంటామా ఏ నిస్తుంటామా అనే ఒక భయభ్రాంతులతో ఉండేవాళ్ళు. ఎవరిని అరెస్టా, తెల్లవారు 5 గంటలకి పోలీసు వాళ్ళు ఎవరు గోడ దూకిపోయి ఎవరిని అరెస్ట్ చేశారా, ఇలాంటి రోడ్లో పోతుంటే పట్టుకొని ఎవరిని అరెస్ట్ చేసి ఇలా ఒక భయభ్రాంతులుగా ఉండేది. అటువంటిది లేకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని సుపరిపాలనగా ప్రజలు ప్రశాంతంగా ఉండేది పరిపాలిస్తున్నారు. సార్, తర్వాత పథకాలు, సంక్షేమ పథకాలు మేము అమలు చేసిన విధంగా కుటుంబ ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది అంటున్నారు. దాని మీద అసలు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేసింది మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో. 200 నుంచి 1000 రూపాయలు ఎన్ని రెట్లు? 5 రెట్లు. 1000ని 2000 చేసింది కూడా మా ముఖ్యమంత్రి ఒకేసారి డబల్. కానీ 2000ని ప్రభుత్వం వస్తే మళ్ళీ 3000 చేస్తామంటే గత ముఖ్యమంత్రి నేను కూడా చేస్తానని 250 పెంచారు. అదే ఈ ప్రభుత్వం రాగానే 3000 నుంచి 4000 చేస్తామని ప్రభుత్వం రాగానే 3000 నుంచి 4000 చేయటమే కాదు, ముఖ్యమంత్రి గారు 3 నెలల అరెస్ట్ ఇస్తానన్నారు. సో మొదటి నెలలో 4000 కాదు 7000 రూపాయలు ఇచ్చారు. బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేస్తుండరు. అరాచకపు పాలన సాగుతుంది కూటమి ప్రభుత్వంలో ఏడాది కాలంగా. ఇప్పుడు నెల్లూరు తీసుకోండి. నెల్లూరులో గతంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకం ఉండేది. ఎవరు ఏ షాప్ మూసేస్తారా, ఏ షట్టర్ క్లోజ్ చేస్తారా, ఏ బిల్డింగ్ వాళ్ళు కొడతారని. కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది. నేను అందరికీ ఒకటే చెప్పా, ప్రశాంత వాతావరణం కావాలి. మా పార్టీ నాయకులు కూడా చెప్పాను, చాలా క్లియర్గా చెప్పా. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఫెయిల్ అయ్యారని చెప్పి అన్నారు. దాని మీద అంటే సూపర్ 6లో అతి ముఖ్యమైనది 3000 నుంచి 4000 పెన్షన్స్. ప్రభుత్వం రాగానే 3000 నుంచి 4000, ఈరోజు సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మాట తప్పకూడదని ఖజానా ఖాళీ చేసేసిపోయినా జగన్మోహన్ రెడ్డి, 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసేసిపోయినా, మీరు కట్టే ట్యాక్సీల్లో అప్పులు తీరుస్తున్నా, మాట తప్పకూడదని వంట చేసుకునే ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు వాటిని కూడా రిలీజ్ చేశాం. అన్నా క్యాంటీన్స్ చక్కగా 5 రూపాయలతో భోజనం చేస్తున్నాడు పేదవాడు. గత ప్రభుత్వం మా మీద కోపంతో పేదలను నూరు కొట్టింది. రాబోయే రోజుల్లో ఇంత మద్యం తాగుతారు 4 ఏళ్లలో 5 ఏళ్లలో అని ఆ మద్యం అమ్మకాలపైన కూడా అప్పు చేశారు. దానిపైన ఏమంటారు? దాన్ని ఎలా చూస్తారు? అసలు యాక్చువల్గా మద్యాన్ని అలా అడ్డదారులు బట్టి చేసింది జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా ప్రభుత్వంలో ఉన్న టీచర్ల దగ్గర కూడా యాక్చువల్గా అమ్మించారు. అది నిజంగా దారుణం. గత ముఖ్యమంత్రి, గత పార్టీ యాక్చువల్గా ఏం చేస్తామా, ఏ చిన్న విషయం జరిగితే దాన్ని ఫ్లేరప్ చేసి క్యాస్ట్కి, కమ్యూనిటీకి లింక్ చేస్తామని ప్రయత్నిస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు ఏవి మా ముఖ్యమంత్రి గారి దగ్గర సాగవు. మొత్తం మీద చూస్తే వెన్నుపోటు అనే పదం అనేందుకు కూడా జగన్కి అర్హత లేదని, అలాగే గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా కూడా ఆ అప్పుల్ని ఒకవైపు తీరుస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.